బయటికి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలా ఉంటే కాసేపటి క్రితం సీఎం చంద్రబాబు లేఖ రాశారు ఎన్నికల కమిషనర్ ద్వివేదికి. ప్రస్తుతం ఎమ్మెల్సీ అశోక్ బాబుతో మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్ బాబుతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మొత్తంగా ఏం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని. ఓటు ఎంపీ రావు. గోపి, మనం ఇంతకుముందే ఒక అరగంట క్రితమే చూసాము, లైవ్ లో కూడా చెప్పాము. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేదికి ఒక లేఖ రాశారు. ఈవీఎం మిషన్లు పాడైపోవడము, ఉదయం నుంచి కూడా చాలా చోట్ల మొరాయించడము, ఇదంతా కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల నిర్వహణలో ఘోరంగా ఫెయిల్ అయింది. 30% ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది దేశ చరిత్రలోనే మొదటిసారి. ఎక్కడైతే ఈవీఎంలు పనిచేయలేదో అన్ని ప్రాంతాల్లో కూడా ఈవీఎంలు మొరాయించిన చోట అన్ని చోట్ల కూడా రీపోలింగ్ కండక్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి సీఈఓ ద్వివేదికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ కాపీని కొద్దిసేపు ఇప్పుడే ఎమ్మెల్సీ అశోక్ బాబుతో పాటుగా ఆర్టీసీ చైర్మన్ వరలరామయ్య కూడా రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆ లేఖ కాపీని కూడా ద్వివేదికి ఇచ్చారు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉన్నారు. ఏంటి, ఎందుకు వారు డిమాండ్ చేస్తున్నారు రీపోలింగ్ వెళ్లాల్సిన అవసరం ఏంటి? సార్, ఏంటి మీరు రీపోలింగ్ డిమాండ్ చేస్తున్నారు? 30% ఈవీఎంలు మొరాయించారు అంటున్నారు. ఏంటి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది ఉదయం నుంచి పోలింగ్ లో? మాకు ఉదయం 7:30-8 మధ్యలో దాదాపు ఒక ఫ్లడ్ ఆఫ్ కంప్లైంట్స్. ఎందుకంటే మేమంతా కూడా ఈ బూత్ కన్వీనర్స్ వీళ్ళందరూ ఉన్నారు. 8 గంటలలోపు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 15 నుంచి 40 బూతుల్లో మాకు ఈవీఎంలు ఇంకా స్టార్ట్ కాలేదు, టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. అసెంబ్లీ ఈవీఎం ఫంక్షన్ చేస్తే పార్లమెంట్ ఈవీఎం ఫంక్షన్ చేయట్లేదు. ఇలా ఒక వరదలాగా వచ్చింది కంప్లైంట్స్ అన్ని కూడా. మేము ఆశ్చర్యపోయాం. ఎందుకంటే అసలు ఇది నిజం అబద్ధం అని చెప్పి కొన్ని చోట్ల మేము ఫోన్ చేసి అడిగాం. అడిగితే వాస్తవం ఇవన్నీ కూడా. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే దాదాపు మేము 8 గంటలకు లెక్కేసినప్పుడే 2000 పైలు ఉన్నాయి. ఏమంటే ఇది ఏదో కుట్ర లాంటిది జరుగుతుంది అని చెప్పి మేము మరి దీన్ని ఎలా అనేది ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనం వీటి మీద కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి మేము ట్రై చేసాం. ఆయన ద్వివేది గారు మాకు దొరకలేదు. ఈలోపు 1 గంట టైం గడిచింది. మీడియాలో కూడా వచ్చింది 30% దాదాపు ఈవీఎం పనిచేయట్లేదు. సరే, మన ఒక్కరికైనా తెలంగాణలో వెరిఫై చేసి తెలంగాణలో ఈ పరిస్థితి లేదు. కాబట్టి ఇదేదో కొంత గూడుపడడానికి జరుగుతుంది, కుట్ర జరుగుతున్న డౌట్ అయితే మాకు ఉంది. ఈవీఎంలు మొరాయించడం మీద కూడా మీకు అనుమానం ఉందా, ఏదైనా కుట్ర జరుగుతుంది అని చెప్పి? ఎందుకంటే ఈవీఎంలు మొరాయించి 12 దాకా ఈవీఎంలు రిపేర్ చేయకపోతే వచ్చిన వాడు వెనక్కి వెళ్ళిపోతాడు. వీళ్ళు మేము టైం ఎక్స్టెండ్ చేసాము, 7 దాకా ఎంజాయ్ చేసాం రండి అంటే ఎవడు రాడు. దాని ద్వారా ఏమవుతుంది, ఫస్ట్ బ్లాక్ లో క్రీమ్ ఆఫ్ ది ఓటర్స్ ఉంటారు. ఏదైనా పార్టీకి, ఆ పార్టీ కావచ్చు మన పార్టీ కావచ్చు, వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోతే రారు. ఆ రకంగా తెలుగుదేశానికి ఫేవర్ గా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇటువంటి టెక్నిక్ వాడితే ఓటింగ్ తగ్గుతుంది. అందుకని వీటన్నిటిలో కూడా మేము ఎక్కడైతే గంట లేట్ అయిందో అన్ని కాన్స్టిట్యున్సీల్లో అన్ని బూతుల్లో కూడా రీపోలింగ్ జరగాలి అని చెప్పి మేము ఎలక్షన్ కమిషన్ కోరాం. రెండోది, మాకు 3-4 కంప్లైంట్లు వచ్చింది. ఇచ్చాపురంలో తెలుగుదేశం నొక్కితే సైకిల్ గుర్తు కాకుండా వేరే గుర్తు వచ్చిందంట అక్కడ ఈవీఎంలో. ఇవన్నీ కూడా ఆర్ఓతో మాట్లాడాం. కాబట్టి వీటన్నిటిని పరిశీలించి ఎక్కడైతే ఇటువంటి లేట్ అయిందో, గంట లేట్ అయినా కూడా అక్కడ అంతా కూడా రీపోలింగ్ పెట్టమన్నాం అంతే. ఇంతకు ముందే సీఈఓ గారు చెప్పారు, ద్వివేది గారు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్న మాట వాస్తవమే, కానీ అవన్నింటినీ కూడా రెక్టిఫై చేశాము. రీపోలింగ్ లో అంటే మాక్ పోలింగ్ జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఈవీఎంలో ప్రాబ్లం వచ్చిందో అవన్నీ ఫైండ్ అవుట్ చేసి వెంటనే టెక్నికల్ సిబ్బంది వాటన్నింటినీ రెక్టిఫై చేశారు. ఎక్కడ మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది పోలింగ్ అంటున్నారు. మీరేమో 30% ఈవీఎంలు అనుమానాలు ఉన్నాయి, ఏదో జరిగిపోతుంది రీపోలింగ్ అంటున్నారు. మీకేం చెప్పారు ద్వివేది గారు? మీడియాతో చెప్పింది అయితే ఇది, మీరు కలిసారు కదా, మీకేం చెప్పారు? రీపోలింగ్ కి ఓకే అన్నారా, ఏం చేస్తామన్నారు? అవసరమైతే అక్కడ ఆర్ఓల యొక్క రిపోర్ట్ తెప్పించుకుని రీపోలింగ్ పెడతా ఉన్నారు. ఇప్పుడు కర్నూలు ఇప్పుడు వచ్చింది మాకు 14 బూతుల్లో ఇప్పుడు ఈవీఎం పని చేయట్లా. అంటే ఇప్పటికి ఫస్ట్ 3 అవర్స్ లోనే ఓటర్స్ ఎక్కువ మంది ఉంటారు. మీకు మిగతా స్టేట్ లో చూడండి 30% పోలింగ్ అయిపోయింది ఇప్పటికి. అంటే 30% ఓటర్స్ వచ్చి ఇప్పుడు దాకా ఈవీఎం పని చేయని వాళ్ళు వెనకెళ్ళిపోతారు కదా, వెనకైన వాళ్ళు రారు. మరి 30% తగ్గితే ఎవరికి నష్టం? టెక్నికల్ గా ఆలోచించాలి అంతే తప్ప ఈవీఎం చెడిపోతే బాగు చేయించాం అది కాదు. ఇక్కడ ఫస్ట్ 10-11 o'clock వరకే ఓటింగ్ చాలా ఇంటెన్సివ్ గా ఉంటుంది. వచ్చిన ఓటర్ క్రీమ్ ఆఫ్ ది ఓటర్స్ ఉంటారు. అది పోయిన తర్వాత నువ్వు ఈవీఎం ఎప్పుడు రిపోర్ట్ చేసినా కూడా ఉపయోగం ఉండదు. సీఎం గారు రాసిన లేఖలో పర్టికులర్ గా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకే ఈవీఎంల సరిగా పనిచేయడం లేదు, మాకు అనుమానాలు ఉన్నాయని. ఈ జిల్లాలోనే, లేదంటే ఎందుకు మీరు నెల్లూరు, ఒంగోలు కింద రాయలసీమ జిల్లాలను వదిలేసారు? ఈ 8 జిల్లాల్లోనే 7 జిల్లాల్లోనే ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? 9:43కి మాకు కర్నూలు నుంచి కూడా వచ్చింది. 14 నుంచి 15 బూత్లో పనిచేయట్లేదని. అలా ఏం కాదు, అన్ని జిల్లాలో రిపోర్ట్స్ వచ్చినాయి. అన్ని జిల్లాలు కూడా మేము రాసిచ్చాము.
అది తెలుగుదేశం ప్రాబల్యం ఉన్న కాన్స్టిట్యున్సీలో ఇది ఎక్కువ జరుగుతుంది. మేము అనాలిసిస్ కూడా చేసాం. కాబట్టి మా డౌట్ ఏంటంటే దీని మీద ఏదన్నా గుడిపటాన్ని ఉందో కుట్ర జరుగుతుంది అనేది మా అనుమానం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది మొదటి నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంల పనితీరు మీద అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం కూడా ఆయన ఉండవల్లి నివాసానికి ఉండవల్లి నుంచి ఓటు వేయడానికి ఉండవల్లి వచ్చినప్పుడు కూడా ఆయన ఇదే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మాకు ఈవీఎంలు పనిచేయకపోవడం అనేది చాలా అనుమానాలు కలుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ మీద కుట్ర జరుగుతుంది, మేము మొదటి నుంచి కూడా ఈవీఎంలు పనితీరు మీద అనుమానాలు వ్యక్తం చేస్తూనే సుప్రీంకోర్టు కూడా వెళ్ళాము. కానీ ఈ రోజు ఎన్నికల కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఘోరంగా ఫెయిల్యూర్ అయింది. కాబట్టి ఖచ్చితంగా ఈ 30% నియోజకవర్గాల్లో రీపోలింగ్ జరిపించాలని చెప్పి కూడా చంద్రబాబు డిమాండ్ చేశారు. మరి ఇదే విషయాన్ని ఒక లేఖ రాశారు. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది? ఎందుకంటే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కూడా ఇప్పటికి కూడా చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయట్లేదు. వలరామి గారు, ఎందుకు మీకు రీపోలింగ్ ఎందుకు వెళ్ళాలని అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ మీద కుట్ర జరుగుతుంది, ఈవీఎంల మీద అనుమానాలు ఉన్నాయంటున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? ఈ రోజున మోర్ దాన్ 30% ఈవీఎంస్ పనిచేయటం లేదు. 30% పోలింగ్ స్టేషన్స్ లో ఇంతవరకు పోలింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఈ ఓటర్ ఒకసారి వచ్చి క్యూలో నిలబడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎంత బలవంతం చేసినా తిరిగి రారు. అందుకని ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో రీపోలింగ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో ఎన్నడూ కూడా ఎలక్షన్ కమిషన్ ఇంత ఘోరంగా విఫలం అవ్వలేదు. ఇది ఆ ఖ్యాతి వీళ్ళకే దక్కింది. ఆఫీసర్స్ సరిగా ట్రైన్ అవ్వలేదంటే వాళ్ళని ట్రైన్ చేయవలసిన బాధ్యత కూడా ఎలక్షన్ కమిషన్ది. సఫిషియంట్ ట్రైనింగ్, అడెక్వేట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్కి వెళ్ళాలా. అది ఒకటి కూడా వాళ్ళదే పొరపాటు. కనుక ఇన్ని పొరపాట్లు, ఇన్ని తప్పిదాలు మూటగట్టుకున్న ఎలక్షన్ కమిషన్ ఈ అన్ని స్టేషన్స్ లో కూడా రీపోలింగ్ ఆర్డర్ చేయాలని డిమాండ్ మనం కూడా చూసాం సార్. స్వయంగా సీఎం గారు ఓటు వేయడానికి వచ్చిన చోటనే ఈవీఎంలు కూడా మొరాయించాయి. ఆ పక్కనే సీఎం గారు 16 నెంబర్ బూత్ అయితే 15 నెంబర్ బూత్ లో ఈవీఎంలు పనిచేయలేదు. సుమారు గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అంటే మీరు పార్టీ ఒక గుర్తుకు వేస్తే, టీడీపీకి వేస్తే వేరే పార్టీకి వెళ్ళిపోతుందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏదైనా ఉద్దేశపూర్వకంగా ఏదైనా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? 2-3 చోట్ల సైకిల్ గుర్తుకేస్తే అది పుష్పం గుర్తు మీదకి, ఫ్యాన్ గుర్తు మీదకి వెళ్ళటం కూడా మేము గమనించడం జరిగింది. దాన్ని కూడా పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ ఆపారు కనుక అది కూడా చేయాల్సి ఉంది. మాకుండే అనుమానాలు మాకున్నాయి, ఇంకా కొంచెం వెరిఫై చేసుకుంటాం. మేము వెరిఫై చేసుకున్న తర్వాత తప్పకుండా చేస్తే ఇప్పుడు మాత్రం ఈ 30% పోలింగ్ బూత్స్ లో వేర్ పోలింగ్ ఇస్ నాట్ స్టార్టెడ్, వేర్ పోలింగ్ ఇస్ డిస్టర్బ్డ్, వేర్ ఈవీఎం మిషన్స్ ఆర్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, దే హ్యావ్ టు గో ఫర్ రీపోలింగ్. సో ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ అయితే చాలా గట్టిగా డిమాండ్ చేస్తుంది. 30% ఈవీఎంలు పనిచేయడం అనేది దేశంలోనే మొదటిసారి. కాబట్టి ఖచ్చితంగా రీపోలింగ్ జరపాల్సిందే అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా డిమాండ్ చేస్తుంది. మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఈ రోజు మధ్యాహ్నానికైతే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ద్వివేది మాత్రం, ప్రధాన ఎన్నికల అధికారి ద్వివేది మాత్రం ఒక గంట క్రితమే మాట్లాడుతూ మొత్తం ఈవీఎంలలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా రెక్టిఫై చేస్తూ అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని చెప్పి ఎలక్షన్ కమిషన్, ఈసీ అధికారులు అయితే చెప్తున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఈ రకంగా డిమాండ్ చేస్తుంది. మొత్తానికి ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ మీద అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ రావు, థ్యాంక్ యూ.